మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వాడెక్కడున్నాడు? దొరికాడా? లేదు మేడం, వాడు చాలా తెలివిగా తప్పించుకున్నట్టున్నాడు. ఎందుకు తప్పించుకోడు? మీరింత తెలివి తక్కువగా డ్యూటీ చేస్తుంటే క్రిమినల్ ఎంత తెలివిగానైనా తప్పించుకుంటాడు. డోర్ వేసి ఉందని నాకు చెప్పారు, కానీ ఆ ఇంట్లో వాడు ఉన్నాడో లేదో మీరు చూడాలి కదా. అసలు మనం వస్తున్నామని వాడికి తెలిసే ఛాన్స్ లేదు కదా మేడం. అందుకే చాలా తెలివిగా పట్టుకుందాం అనుకున్నాం. అర్థమైంది కదా, వాడికి మనకన్నా తెలివితేటలు ఎక్కువున్నాయి. వాడికి ఎలా తెలుస్తుందో, ఎవరి ద్వారా తెలుస్తుందో. వాడు తప్పించుకున్నా ఎంతో దూరం పారిపోయిండడు. ముందెళ్ళి వాడిని వెతకండి. అలాగే మేడం. సారీ తారా, నిన్నింత దూరం తీసుకొచ్చాను. బట్ క్రిమినల్ ఆచూకి చెప్తాడు అనుకున్నా, వాడు మాత్రం దొరకలేదు. బాధపడకండి మేడం, ఏదో ఒక రోజు తప్పకుండా మీకు ఎవిడెన్సెస్ అన్నీ దొరుకుతాయి. అనవసరంగా టెన్షన్ పడకండి. సరే, వాళ్ళు వెతుకుతారు, మనం వెళ్దాం పదా. ఏంటిది? టైర్ పంచర్లేస్తేనే పట్టుకుంటారా? ఆవిడ ఆవేశం చూస్తుంటే నన్ను చంపకుండా వదిలేయడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? మన ఊళ్ళో కొండ ఉంది కదా, కొండ దూకి అటువైపుకు వెళ్ళిపో. అటు వెళితే ఎవరికీ కనిపించవు, వాళ్ళకు దొరకకుండా ఉంటావు. మళ్ళీ ఇటువైపుకు రాకు, వెళ్ళిపో. అలాగే అన్న. సరే మేడం, మీరు లోపలికి వెళ్ళండి, నేను బయలుదేరుతాను. ఇంటి వరకు వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్తావా? లోపలికి వెళ్దాం పదా. పర్వాలేదు మేడం, ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను. ఇప్పుడు ఇంటి దాకా వచ్చావు కదా, ఇంకోసారి కూడా వద్దులే పదా. తరా, నువ్వు కూర్చో, నేను నీకోసం జ్యూస్ తీసుకొస్తాను. అయ్యో మేడం, ఏమైంది మేడం? ఏంటి మేడం, ఏమైంది? ఏం చెప్పమంటావు తారా? నా తమ్ముడు నాకు దూరమైన దగ్గర నుండి వాడి గురించి ఆలోచిస్తున్నాను. ఈ కేసు గురించి 24 గంటలు ఆలోచిస్తూ అసలు రెస్ట్ తీసుకోవడం లేదు. ఈ మధ్య బాడీ షివరింగ్ కూడా వస్తుంది. మధ్య మధ్యలో ఇలా కళ్ళు తిరుగుతూ ఉంటాయి. డాక్టర్ని కలిస్తే ఓ ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇలా అయినప్పుడు ఆ ఇంజెక్షన్ తీసుకోమన్నాడు. ఉన్న టెన్షన్స్ వల్ల నేనిప్పుడు ఇంజెక్షన్ కూడా తీసుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ ఎక్కడుందో చెప్పండి మేడం, నేను మీకు ఇస్తాను. పర్లేదు తారా, నేను తర్వాత తీసుకుంటాను. అదేంటి మేడం, హెల్త్ కన్నా ఏది ముఖ్యం కాదు. నేను ఇస్తానని చెప్పాను కదా. ఆ ఇంజెక్షన్ ఎక్కడుందో చెప్పండి. ఆ ఫ్రిడ్జ్లో ఉంది.
ఇప్పుడు ఎలా ఉంది మేడం? కొంచెం పర్వాలేదు. ఏంటి మేడం, ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా? నేను తమ్ముడు ఉండేవాళ్ళం. తమ్ముడు వెళ్ళిపోయాడు. రంగయ్యని ఎప్పటినుంచో మా ఇంట్లో నమ్మిన బంటులా ఒక పెద్దాయన ఉండేవారు. అతనికి కూడా ఈ మధ్య ఆరోగ్యం బాగోలేక ఊరెళ్ళాడు. ఇప్పుడు నేను ఒంటరిగానే ఉంటున్నాను. నీకోసం జ్యూస్ కానీ కాఫీ కానీ పెట్టి తీసుకొస్తాను. పర్వాలేదు మేడం, మీరు చాలా స్ట్రెస్ అయ్యారు. రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళొస్తాను. తారా, నేను ప్రపంచానికి చెడ్డదానిలా కనిపించొచ్చు. నా కోపం వల్ల ఎంతో మంది బాధపడి ఉండొచ్చు. కానీ నాకు కూడా ఒక మనసుంది. అదేంటో తెలుసా? నా తమ్ముడంటే నాకెంతో ఇష్టం. అలాంటి నా తమ్ముణ్ణి ఎవరో చంపేశారు. వాణ్ణి చంపేసి తప్పించుకున్నామని ఆనందంగా తిరుగుతూ ఉంటారు కదా, అది నేను తట్టుకోలేకపోతున్నాను. కానీ వాళ్ళు దొరుకుతారు కదా, నేను వాళ్ళని పట్టుకుంటాను కదా. మీరు చాలా టెన్షన్గా ఉన్నారు కదా, రెస్ట్ తీసుకోండి. కూర్చోండి. నేను వస్తాను. మీ తమ్ముడు అనుకోకుండా చనిపోయాడు. ఎవరూ తనని హత్య చేయలేదు. తన బుద్ధే తన ప్రాణం తీసేలా చేసింది. అది మీరు తెలుసుకోలేకపోతున్నారు. నేనే తప్పు చేయలేదు. నా గోపి గురించి వెళ్ళాను. సృజనకి గోపికి ఏమి కాకూడదని వాళ్ళని కాపాడుకోవడానికి నేను ఆ రాత్రి వాళ్ళని వెతుక్కుంటూ బయలుదేరాను. వీడక్కడ కొండల్లో పడిపోయి ఉంటే సాటి మనిషిగా సహాయం చెయ్యాలి అనుకున్నాను. కానీ వాడొక మృగంలా నన్నే అనుభవించాలనుకున్నాడు. వాడి నుంచి తప్పించుకొని ప్రయత్నం చేశానే కానీ చంపాలి అనుకోలేదు. వాడే కారుకి అడ్డంగా వచ్చి వాడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కానీ ఎవరికి ఈ విషయం అర్థం కావడం లేదు. తమ్ముడు మీద పిచ్చి ప్రేమతో ఉన్న ఇందిర తన తమ్ముడిని చంపారు అని వాళ్ళని చంపేయాలి అన్నంత కోపంతో ఉంది. ఇప్పుడు ఇందిర చేసే ఇన్వెస్టిగేషన్లో నా గోపికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. అలాగే నేను చేయని తప్పుకి శిక్ష అనుభవించకూడదు. నేను వెళ్తున్న మార్గం కరెక్టేనా? ఇందిరా విషయంలో నేనన్నీ కరెక్ట్గానే ఆలోచిస్తున్నానా? మేడం, ఇదంతా నేనే చేశాను. కానీ మీ తమ్ముణ్ణి నేనేం చంపాలనుకోలేదు. ఆ రోజు అనుకోని సిచ్యువేషన్లో తను చనిపోయాడు. అక్కడ చనిపోయాడంటే ఎవరు నమ్మరు కాబట్టి నేను తనని ఎక్కడైతే చూశానో అక్కడికి తీసుకొచ్చి వదిలేసానే తప్ప
నేను మీ తమ్ముణ్ణి చంపలేదు. ఒట్టేసి చెప్తున్నాను. నేను చేసిన ఎంక్వైరీలో నువ్వే దోషివని తెలిసింది. నా తమ్ముడిని చంపిన వాళ్ల మీద కక్ష తీర్చుకోవాలి అని అనుకుంటున్నాను. తారా మేడం, అనవసరంగా ఈ నేరం మీ మీద వేసుకోకండి. నన్ను కాపాడాలని చూడకండి. మేడం, ఇది నా వల్ల జరిగింది. తప్పంతా నాదే. నేను సృజన ఆ రోజు అక్కడికి హ్యాపీగా ఉండాలని వెళ్ళాం. ప్రశాంతంగా ఉందాం అనుకున్నాం. అక్కడికి మీ తమ్ముడు వచ్చాడు. సృజనని ఇబ్బంది పెట్టాలని చూశాడు. అప్పుడే వద్దని చెప్పినా కానీ మీ తమ్ముడు వెళ్ళలేదు మేడం. సృజన మీదకి మృగల్లా పడాలనుకున్నాడు. ఇక తప్పక అడ్డుకునే ప్రయత్నం చేశాను. ఆ గొడవలోనే నేను అతన్ని తోసేశాను. మీరు ఏ శిక్ష వేయాలనుకున్నా నాకు వేయండి మేడం. ఏంటి గోపి, తారా మేడం అంటూనే నీ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డావు అంటే తారా అంటే నీకంత ప్రాణమా? తన కోసం నువ్వు చచ్చిపోవడానికి డిసైడ్ అయినా నా తమ్ముడిని చంపిన వాళ్ళని నేను చంపాలని డిసైడ్ అయ్యాను. తార కోసం నువ్వు చేస్తానంటే హ్యాపీగా చచ్చిపో, కానీ తారని కూడా చంపేస్తాను. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. చూడు గోపి, అనవసరంగా చేయని తప్పుకి నువ్వు బలి అవ్వడం నాకు ఇష్టం లేదు. సృజన, నువ్వు హ్యాపీగా ఉండాలి. ఆ రోజు గొడవ జరగడానికి కారణం నేనే. అందుకు నేను శిక్ష అనుభవించాలి. కానీ నా కోసం మీరు బలవడానికి నేను ఒప్పుకోను మేడం. నన్ను ఇరిటేట్ చేయకండి. ముందు ఎవరి కోసం ఎవరు చేస్తారో డిసైడ్ అయితే ఆ తర్వాత మిగిలిన వాళ్ళని నేను చంపేస్తాను. చెప్పాను కదా మేడం, నా వల్లే మీ తమ్ముడు చనిపోయాడు. మీరు ఏమైనా శిక్ష వేయాలనుకుంటే నాకే వేయండి. వద్దు మేడం, నన్ను షూట్ చేయండి. నన్నే చంపేయండి మేడం. ఏ ఆపండి, హే. నీతో గొడవ పడడం వల్ల వాడక్కడ పడిపోయాడు. నీ వల్ల నా తమ్ముడు చనిపోయాడు. అంటే వాడి చావుకి మీరిద్దరూ కారణం. సో మీ ఇద్దరిని చంపేస్తాను. లేదు, నా గోపి లేకుండా నేను ఒక్క నిమిషం కూడా బ్రతకలేను. గోపి లేని జీవితం నాకు అవసరం లేదు. నన్ను షూట్ చేయండి. హే, సృజన, నువ్వు అనవసరంగా ఇబ్బంది పడద్దు. తప్పంతా నాది. నువ్వు బాగుండాలి. చెప్పాను కదా, మీ ఇద్దరు బాగుండండి. నాకేమైనా పర్వాలేదు. నన్నే షూట్ చేయండి. లేదు, నన్ను షూట్ చేయండి. ఈ టైంలో ఎవరొచ్చుంటారు? అయినా ఇంతలా తలుపు కొడుతున్నారంటే ఎవరై ఉంటారు?
మేడం, ఈ టైంలో వచ్చారేంటి? తారా సారీ డిస్టర్బ్ చేయలేదు కదా? ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను లోపలికి రావచ్చా? అయ్యో, రండి మేడం. రండి మేడం, కూర్చోండి. ఏంటి మేడం, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? ఏమైంది? చెప్పాను కదా, నేను అనుకున్న పని జరిగే వరకు ప్రశాంతంగా ఉండలేను. ఆ ఇంట్లో ఉన్న అనుక్షణం మా తమ్ముడే నాకు గుర్తొస్తున్నాడు. వాణ్ణి చంపిన వాళ్ళే గుర్తొస్తున్నారు. అందుకే అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేశాను. నిన్నేం ఇబ్బంది పెట్టట్లేదు కదా? పర్వాలేదు మేడం. ఒంటరిగా ఉండటం ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు. మీరిక్కడే ఉండండి. నాకు కావలసింది కూడా అదే తారా. నేను నీకు దగ్గరగా ఉండాలి. నిన్ను అనుక్షణం గమనించాలి. నీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మీరిక్కడే ఉంటే ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నారు, ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది. అప్పుడు నేనేం చేయాలో నాకు అర్థమవుతుంది. ఇలా నేను ఉండడం వల్ల నీకేం ఇబ్బంది ఉండదు కదా? మీ శ్రీవారికి నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు కదా? పర్వాలేదు మేడం. అయినా మీరు నా ఇంట్లో ఉండటం వల్ల ఏం ప్రాబ్లం ఉంటుంది? ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉండండి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అవును, పొద్దున్న ఇంజెక్షన్ చేశాను కదా, మీకు ఒంట్లో ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం బాగానే ఉంది, కానీ మైండే చాలా డిస్టర్బ్గా ఉంది. అందుకే అక్కడ ఉండలేక. చూడండి మేడం, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను మీరు అభిమానిస్తున్నారు కాబట్టి మీరు నా కోసం వచ్చారు. హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ తారా. ఇన్ని రోజుల్లో నాతో ఇలా మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు. నేను తప్పు చేస్తే నువ్వు చెప్పావు, నేను సలహా అడిగితే నువ్విచ్చావు, ఇప్పుడు సహాయం అడిగితే చేస్తాను అంటున్నావు. థ్యాంక్ యూ సో మచ్. భలేవారు మేడం. ఎదుటివారిని మనం చూసి అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. తప్పులు వెతికితే ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుంది. ఆ మనిషి మన మనిషి అని ఆలోచిస్తే పొరపాటు జరిగిందా తప్పు జరిగిందా అన్నది తెలుస్తుంది. అలా తెలుసుకోవడాన్ని విచక్షణ అంటారు. ఆ విచక్షణ నాకుంది. ఇంతకీ మీరు భోంచేశారా? లేదు తారా, ఆకలిగా లేదు, ఏమీ తినాలనిపించడం లేదు. చూడండి, వర్క్ ప్రెషర్ ఎంతైనా ఉండొచ్చు. మనసులో బెంగ వల్ల ఆకలి తెలియకపోవచ్చు. అలా అని తినడం మానేస్తే ఆరోగ్యం పాడవుతుంది. ఉండండి, నేను భోజనం తీసుకొస్తాను. తినండి మేడం. చెప్పాను కదా, తినాలని లేదు అని. ఆకలి చచ్చిపోయింది. లేని ఆకలి గురించి తినవలసిన అవసరం లేదు. చూడండి మేడం, బాధలో ఆకలి తెలియడం లేదు అంతే. తినకుండా ఉంటే రేపు ఆరోగ్యం మీద చూపిస్తుంది. మీరు అలా అవ్వద్దు. నేను మీకు తినిపిస్తాను. సిక్స్ మంత్స్ నుంచి రిలీజ్ అయిన వాళ్ళ లిస్ట్ తీసుకురమ్మన్నారు కదా మేడం. ఇదిగోండి తీసుకొచ్చాను మేడం. అందరి లిస్టు వచ్చింది. ఏంటి తారా, ఏం చూస్తున్నావు?